నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. పాముకు ప్రాణం పోస్తే పగబట్టినట్టు కాటేయబోయింది. అందరూ ఎట్లున్నారు? మీకోసం ఒక మస్తు ఇంట్రెస్టింగ్ ముచ్చట పట్టుకొచ్చిన. ఇదంటే మీ ఫీజులు ఎగిరిపోడు పక్క. మనం మంచి చేస్తే తిరిగి మనకు మంచి జరగాలన్నా వద్దా? కానీ ఇక్కడికి పోయినాక ఏమైందో ఇంటే అయ్యో పాపం అనక మానరు. ఒక ఆయన పాపం ఎక్కడనో ఒక నాగుపామును చూసిండు. అది దెబ్బలు తాకి లేదా నీరసంగా పడి ఉంటే అయ్యో పాపం అని జాలిపడిండు. ప్రాణం పోతుందేమో అని జల్దీ పోయి దాన్ని రక్షించిండు. మనిషి కదా, మనసు కరిగి ఆ పాముకు కొంచెం నీళ్లు కూడా తాపించిండు. గింత మంచి చేసినాక ఆ పామేంది పెల్లగా తన దారిన తాను పోవాలి కదా. కానీ ఇక్కడే అసలు కథ షురు అయింది. ఆ పాము కొంచెం కోలుకోగానే దానికి పానం లేసొచ్చినాక ఏమాత్రం సప్పుడు గీయకుండా ఎవరైతే దానికి నీళ్ళిచ్చి బతికించిండో ఆయన్నే కాటు వేయడానికి కస్సుమని లేసింది. చూసిండ్రా, ఎంత సేవ చేసినా ప్రాణం పోసినా పాము బుద్ధి పాముదే కదా. బాయ్. ప్రకృతి తన సహజ స్వభావాన్ని గిట్లా యాజ్టీజ్ గా చాటుకుందన్న మాట. అందుకే మన పెద్దలు ఊరికే అనలే పాముకు పాలు పోసి పెంచినా అది కాటేయక మానదు అని. మనం ఎంత మంచిగా చూసుకున్నా దాని నైజం అది ఎప్పటికీ మర్చిపోదు. సో జరా పైలం పటేల్ ఇలాంటి క్రూర జంతువులతోనే పాములతోనే గిట్లా అతి మంచితనం చూపియకుండ్రి. అట్లాంటి వాటిని చంపమని కాదు, స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేసి దూరం ఉంచి దండం పెట్టుండ్రి. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కింద కామెంట్ లో జర గట్టిగా చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.